పొడి దగ్గుతో ఇబ్బంది పడుతున్నారా? కఫం లేకుండా వచ్చే పొడి దగ్గు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా కోవిడ్ తర్వాత పొడి దగ్గు చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది. పొడి దగ్గులో కఫం ఉండదు. ఇది గొంతులో గిజిగిజిలాగా ఉంటుంది. సాధారణంగా శ్లేష్మం పొడిగా మారినప్పుడు లేదా గొంతు ఎర్రబడినప్పుడు మనం అటువంటి దగ్గును అనుభవిస్తాం. ఇది సాధారణంగా వాతావరణ మార్పులు, అలర్జీలు, ధూమపానం లేదా కొన్ని మందుల ప్రభావం వల్ల రావచ్చు. ఇవి రాకుండా కొన్ని నియమాలు పాటించాలి. అవి ఏంటంటే నీరు బాగా తాగడం. రోజు మొత్తం క్రమం తప్పకుండా నీరు తాగడం గొంతును తేమగా ఉంచుతుంది. ఇది పొడి దగ్గు తీవ్రతను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగండి. ప్రోబయోటిక్స్ తీసుకోవడం. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ బ్యాక్టీరియా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లను ఎదుర్కొనే శక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే పొడి దగ్గు చిన్న సమస్య అనిపించవచ్చు, కానీ దీన్ని పట్టించుకోకపోతే దీర్ఘకాలిక సమస్యలుగా మారే అవకాశం ఉంది.